శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. మహిషుడితో యుద్ధం, దేవతల పరాజయం. దేవదానవ సైన్యాలకు భీకర యుద్ధం జరిగింది. బాణ, ఖడ్గ, ప్రాస, ముసల, పరస్వద, గదాపట్టిస, శూల, చక్ర, శక్తి, తోమర, ముద్గర, బిందిపాల, హలాది దారుణమైనటువంటి ఆయుధాలతో తీవ్రంగా తలపడ్డారు దేవదానవులు. రకరకాల అస్త్రాలు పరస్పరం సంహరించుకుంటున్నారు. మహిషాసురుడి సేనాని చిచ్చరుడు గజారూఢుడే ఇంద్రుడిని ఎదిరించి ఒకేసారి 5 బాణాలతో గాయపరిచాడు. ఇంద్రుడు తేరుకొని అర్ధచంద్రాకార బాణంతో వాడి గుండెను గాయపరిచాడు. వాడు మూర్చిపోయాడు. అతను గమనించి ఇంద్రుడు ఆ ఏనుగును సంహరించాడు. ఇది చూసిన మహిషాసురుడు క్రుద్ధుడయ్యాడు. బిడాలుడు అనే తండయానాయకుడిని ఇంద్రుడిపైకి ఉసిగొల్పాడు. వాడు మరొక మదగజాన్ని ఆరోహించి వస్తుండగానే శచీపతి 10 బాణాలు వేశాడు. వాడు వాటిని తుత్తునీయం చేసి 25 బాణాలు ప్రయోగించాడు. ఇలా బాణాలతో యుద్ధం చాలాసేపు జరిగింది. ఇంద్రుడు గురి చూసి గదను విసిరి వాడి ఏనుగు తొండాన్ని విరిచేశాడు. అది గింకరిస్తూ వెనుకకు పరుగు తీసింది. రాక్షస సైనికులు చాలామంది దాని పాదాల కింద పడి నలిగిపోయారు. బిడాలుడు ఆ ఏనుగును ఎదిరేసి రథం అధిరోహించి మళ్ళీ ఇంద్రుడితో తలపడ్డాడు. మళ్ళీ ధనుర్యుద్ధం సాగింది. ఇంద్రుడికి జయంతుడు అంటే కొడుకు అనమాట, తోడై ధనుర్విద్యా కౌశలం ప్రదర్శించాడు. ఒకేసారి తాచుపాముల లాంటి 5 బాణాలు ప్రయోగించి బిడాలుని సంహరించాడు. దేవసైన్యం జయజయధ్వానాలు చేసింది. దుందుబులు మారుమోగాయి. ఇంద్రుణ్ణి, జయంతుణ్ణి దేవతలంతా ప్రశంసించారు. అప్సరసలు అభినందించి నృత్యం చేశారు. ఈ కోలాహలం విని మహిషాసురుడు మండిపడ్డాడు. వెంటనే తామ్రుణ్ణి పిలిపించాడు. వాడు రణరంగానికి వస్తూనే మహామేఘంలా దేవసైన్య సముద్రం మీద బాణవృష్టి కురిపించాడు. అతన్ని వరుణుడు ఎదిరించాడు. యముడు దండాయుధుడే సహకరించాడు. దండాయుధం దెబ్బకు చెక్కు చెదరకుండా నిలబడ్డ తామ్రుని చూసి యముడు క్షణకాలంలో ఆశ్చర్యపోయాడు. తామ్రుడు 100 ధనస్సులతో యుద్ధం చేస్తున్నాడా అన్నట్టుగా సకల దిక్పాలకుల మీద, దేవసైనికుల మీద ఒకేసారి వందల బాణాలు కురిపించాడు. అష్టదిక్పాలకులందరూ కలిసి ఒకేసారి విజృంభించి తామ్రుడిని తుదముట్టించారు. దానవసేన శిబిరంలో ఆహాకారాలు మిన్నుముట్టాయి. అంతా భయాతురులయ్యారు. ఈసారి మహిషాసురుడు స్వయంగా రణంలో దిగాడు. గదాయుధం ధరించి కదిలి వచ్చాడు. ఆ రోజే దేవతలందరినీ మట్టుపెడతా అంటూ ప్రతిజ్ఞ చేసి ఏనుగు ఎక్కి వచ్చాడు. వస్తూనే ఇంద్రుడి మీదకి గద విసిరాడు. శచీపతి వజ్రాయుధంతో దాన్ని భగ్నం చేశాడు. మహిషుడు కత్తి దూశాడు. ఇద్దరికీ ద్వంద్వయుద్ధం భీకరంగా జరిగింది. రాక్షసేశ్వరుడు తన మాయలన్నీ ప్రదర్శిస్తూ ఆశ్చర్యకరమైన ఆయుధాలను ప్రయోగిస్తూ దేవసైనికులను మట్టి కనిపిస్తున్నాడు. సర్వలోక సంహారకమైన శాంభరి విద్యను స్మరించాడు. అది మునులకు కూడా మోహపరిచే విద్య. కోటానుకోట్ల మహిషాసురులు అదే రూపం, అదే శక్తి, అదే ఆయుధం, అదే పరాక్రమం ఆవిర్భవించారు. దేవవాహినిని చీల్చి చెండాడుతున్నారు. వజ్రపానికి మతిపోయింది. భయంతో వణికిపోతున్నాడు. యమవరుణాదులు ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. కాలు చెయ్యి ఆడక నిశ్చేష్టలే నిలబడిపోయారు. ఇక దేవసేనల సంగతి చెప్పక్కర్లేదు. అందరినీ భయం అలుముకుంది. పారిపోవడానికైనా దిక్కు తోచడం లేదు. త్రిమూర్తుల్ని తలుచుకున్నారు. తలుచుకున్న క్షణంలోనే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. విష్ణుమూర్తి ఇది శాంభరి విద్యను గ్రహించాడు. సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది ఆ మాయాశక్తిని పటాపంచలు చేసింది. ఎవరా ఈ పనిచేసిన వీరుడు అన్నట్టు మహిషాసురుడు తేరపార చూశాడు. త్రిమూర్తులు తమతో వాహనాలపై కనిపించారు. పరిగా ఆయుధాన్ని చేపట్టి లంఘించాడు. అశిలోమ, త్రినేత్రక, భాష్కల, అందక ప్రభృతి దండనాయకులు మహిషుడికి బాసటగా నిలిచారు. ధనుర్ధారులై రథారూఢులై త్రిమూర్తుల వైపు దూసుకు వచ్చారు. శరవృష్టి కురిపించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కనిపించడంతో దేవసేనకు ధైర్యం వచ్చింది. జూలు దులిపి సింహాల్లా విక్రమించారు. రాక్షస సేనలను ఎదిరించారు. అంధకుడు దానస్సును చెవిదాకా ఎక్కుపెట్టి విషసిక్త బాణాలను పరంపరంగా ప్రయోగిస్తున్నాడు. వాసుదేవుడు ఆ బాణాలన్నింటినీ తన బాణాలతో ఖండిస్తున్నాడు.
ఉన్నట్టుండి అంధకుడు శివుడి మీదకి దృష్టి సారించాడు. ద్వంద్వ యుద్ధాన్ని తలబడ్డాడు. ముసలగద శక్తి పరాస్వాది భీషణాయుధాలతో విరుచుకుపడ్డాడు. 15 రోజుల పాటు వీరిద్దరికీ ఘోర సంగ్రామం జరిగింది. త్రినేత్రుడు యముడితో, అసిలోముడు వరుణుడితో తలబడ్డాడు. హోరాహోరీ పోరాటం జరిగింది. ఎవరికి వాళ్ళు తీసిపోవటం లేదు. మహిషాసురుడు విసిరిన గద గరుత్మంతుడికి బలంగా తగిలింది. బాధ తట్టుకోలేక గట్టిగా మూలిగి నిట్టూర్చాడు. విష్ణువు తన కుడి చేత్తో నిమిరి ఓదార్చాడు. గరుడు క్షణంలో తేరుకున్నాడు. శ్రీహరి సారంగధనస్సును అందుకుని దశదిశలో బాణాలు పిడుగుల్లా కురిపించాడు. ఇది చూసి అంధకుడు శివుణ్ణి వదిలేసి మళ్ళీ విష్ణుమూర్తి వైపు దృష్టి సారించాడు. బాణాలకు బాణాలతో సమాధానం చెప్పాడు. సౌరికి కోపం తీవ్రమైంది. చక్రాన్ని ప్రయోగించాడు. అంధకుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి సుదర్శనాన్ని దారి తప్పించాడు. విజయగర్వంతో వికటాటహాసం చేశాడు. సుదర్శనాయుధం గురి తప్పి విఫలం కావడంతో కనీవిరగని అంశం. శౌర్య ఆశ్చర్యచకితుడయ్యాడు. దేవతల ఆహాకారాలు చేశారు. క్షణంలో తేరుకున్న శ్రీహరి తన కౌమోది గదను గురి చూసి విసిరాడు. అది సరాసరి వెళ్ళి వాడి తలకు ఢీకొట్టింది. కళ్ళు బయళ్ళు కమ్మాయి. రథం నుంచి నేలకు దొరలపడ్డాడు. మహిషాసురుడికి మతిపోయింది. పిచ్చి కోపంతో వెర్రికేక వేశాడు. రంకెలు వేస్తూ రమానాథుడి వైపు దూసుకొచ్చాడు. శ్రీహరి విసిక్క వృష్టి కురిపించాడు. కానీ వాడు చెక్కు చెదరలేదు. దొన్నపోతు మీద జడివానన్నట్టు అయ్యింది. ఈసారి విష్ణుమూర్తి కౌముదితో వాడి శిరస్సు మీద బలంగా మోదాడు. వాడు రోకోల్పోయాడు. దేవతలు కేరింతలు కొట్టారు. దైత్యులు ఆహాకారాలు చేశారు. కానీ మరుక్షణంలోనే మహిషుడు తేరుకున్నాడు. పరిగెను రివ్వురివ్వును తిప్పి విసిరాడు. అది సూటిగా వచ్చి సౌరి శిరస్సుకు తగిలింది. తగలబడ్డమేమిటి మూర్చిపోయాడు. గరుత్మంతుడి పరిస్థితి గమనించి రణరంగం నుంచి తప్పించాడు. దేవతల ఆహాకారాలు, రాక్షసుల ఊహాకారాలు వినబట్టాయి. ఇంద్రాది భయంతో గడిగడలాడుతున్నారు. వలవల విలిపించారు. శంకరుడు ఓదార్చి ధైర్యం చెప్పాడు. త్రిశూలం ధరించి మహిషూరుని ఎదిరించాడు. బలం కొద్దీ శిరస్సు మీద పొడిచాడు. వాడు తప్పించుకుని శక్తి ఆయుధం విసిరాడు. అది వచ్చి శివుడి వక్షస్థలాన్ని తాకింది. రాక్షసుడు విజయగర్వంతో వికటాటహాసం చేశాడు. కానీ శంకరుడు చెలించలేదు. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. త్రిశూలంతో మళ్ళీ పొడిచాడు. వాడు మళ్ళీ తప్పించుకున్నాడు. అంతలోకి మూర్ఛ నుంచి తేరుకున్న విష్ణుమూర్తి రణరంగానికి సిద్ధమయ్యాడు. హరిహరులిద్దరినీ చూడటంతో మహిషాసురుడికి యుద్ధోత్సాహం ఉరకలు వేసింది. తన మహిష రూపాన్ని ధరించాడు. తోక దాడించాడు. దిక్కులు పక్కలేటట్టుగా, దేవతలు భయపడేటట్టుగా భైరవనాదం చేశాడు. ప్రళయకాల మేఘంలా నల్లని రూపంతో ఆ మహాకాయుడు కొమ్ములు విసురుతూ పర్వతాలను పెళ్లగిస్తూ హరిహరుల మీదకి లంఘించాడు. విష్ణుమూర్తి ధనుస్సును మండలాకారంగా ఎక్కుపెట్టి బాణ పరంపర కురిపించాడు. అవి ఏమీ చేయలేకపోయాయి అతన్ని. ఒక గిరిశిఖరాన్ని పడగొట్టి తోకతో మెలిపెట్టి రుబ్బుని విసిరాడు. అది గిరిగిరిని తిరుగుతూ హరిహరాలపైకి దూసుకు వస్తోంది. విష్ణుమూర్తి ఒకేసారి లక్షల సంఖ్యలో తీవ్ర శరాలను ప్రయోగించి దాన్ని తుత్తినీయం చేశాడు. ఏ మాత్రం వ్యవధినివ్వకుండా సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది సరాసరి వెళ్ళి మహిషాసురుడి కొమ్ములు మధ్య తాకింది. వాడు మూర్ఛపోయాడు. అయినా వెంటనే తేరుకుని మానవ రూపం ధరించి లేచి నిలబడ్డాడు. కొంత పర్వతం ఏదో భూమిని చీల్చుకుని లేచినట్టు అనిపించింది. చేతిలో ఒక మహాగద ఉంది. కారుమేఘంలా గర్జించాడు. దీనికి ధీటుగా శ్రీహరి తన పాంచజన్యం పూరించాడు. ఆ ధ్వనికి రాక్షసులందరూ గడగడలాడారు. ఋషులు, దేవతలు సంతోషించారు. పాంచజన్య శంఖధ్వనికి తన రాక్షసేనలు భయపడ్డం గమనించిన మహిషాసురుడు వారికి ధైర్యం కలిగించాలని క్షణక్షణం ఆలోచించాడు. వెంటనే మానవ రూపాన్ని విడిచిపెట్టి సింహరూపం ధరించాడు. సింహగర్జన చేశాడు. జూలు దులిపి దైవ సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు. దేవతలంతా కకావికులై పరుగులు తీశారు. అందిన వాడిని అందనట్టుగా దంతాలతో నఖాలతో చీల్చి చెండాడుతున్నాడు. ఆకాశంలో బంతిలా ఎగిరి గరుత్మంతుడిని పంజా విసిరికొట్టాడు. గరుసుడు రక్తసిక్తుడయ్యాడు. గీరులు గీరుకుని శ్రీహరి చేతులకు గాయాలయ్యాయి. నెత్తురు ప్రవాహం కట్టింది. పరమ క్రుద్ధుడై చక్రాయుధం విసిరేలాగా రాక్షసుడు మళ్ళీ మహిషమై కొమ్ములు విసిరాడు. అవి గుండెలకు పొడుచుకున్నాయి. విష్ణుమూర్తి విలువలాడాడు. గరుత్మంతుడు రిపును వెందరిగి తన స్వామిని విష్ణులోకాన్ని తీసుకెళ్ళిపోయాడు.
విష్ణుమూర్తి పలాయనం చిత్తగించేసరికి శంకరుడు భయపడ్డాడు. వీడిని సంహరించడం మన వల్ల కాదని అనుకున్నాడు. త్రిశూలం భుజాన్ని వేసుకుని కైలాసం చేరుకున్నాడు. బ్రహ్మదేవుడు హంసను తోలుకుంటూ తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు ఒక్కడు వజ్రాయుధం చేతబుచ్చుకుని రణరంగంలో నిలబడ్డాడు. వరుణుడు పాశహస్తుడై, యముడు దండాధారుడై, యక్ష పావక సూర్య చంద్రాదులతో కలిసి నిలబడ్డారు. రాక్షసుని ఎదిరించాలనే దృఢ సంకల్పంతో నిలబడ్డారు. కానీ త్రిమూర్తులు పారిపోవడం రాక్షసేనలకు ఉత్సాహం అందించింది. వివిధ ఆయుధాలతో వికటాట్టహాసాలతో విజృంభించారు. అయితే అమర సైనికులకు ధీటుగా గెలిచి పోరాటం సాగించారు. ధనుష్టంకారాలు, ముష్టిఘాతాలు, ఖడ్గ ప్రహారాలు, గజగింకారాలతో దిక్కులు పెక్కటిల్లాయి. మహిషాసురుడు విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా చెలరేగిపోయాడు. కొమ్ములతో పర్వత శిఖరాలను విరిచి దేవతల మీద పడేటట్టుగా కాళ్ళతో తంతున్నాడు. తోకను రెక్కించి విష్ణుచక్రంలో తిప్పుతుంటే వందల వేలుగా దేవతల శరీరాలు చీలుకుపోతున్నాయి. కాలి డెక్కలతో ఎంతమందిని మట్టగిస్తున్నాడో లెక్కే లేదు. దేవ గంధర్వ వీరులు భయభ్రాంతులై కాలికి బుద్ధి చెప్తున్నారు. ఎటువారు అట్టే పారిపోతున్నారు. దేవేంద్రుడు కూడా ఇక వీడిని ఎదిరించడం నా వల్ల కాదనుకున్నాడు. రణరంగం విడిచిపెట్టి పలాయనం చిత్తగించాడు. నాయకుడే పారిపోతే మనమేం చేస్తామంటూ యమ వరుణ కుబేరాదులందరూ బెదిరిపోయారు. త్వరగా చెదిరిపోయారు. మహిషాసురుడు విజయగర్జన చేశాడు. పారిపోతూ శచీపతిని వదిలిపెట్టి ఐరావతాన్ని ఉచ్చైశ్రవాన్ని స్వాధీనపరుచుకున్నాడు. మనిషి రూపం ధరించి ఇంద్రగజాన్ని అధిరోహించి తన పట్టాన్ని వెళ్ళిపోయాడు. వెంటనే బయలుదేరి స్వర్గానికి వెళ్ళి ఇంద్రాసనం మీద కూర్చున్నాడు. సురారాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దేవతల పదవులతో తన దానవులను నియమించారు. 100 జరిగిన ఘోర సంగ్రామంలో విజయం సాధించి మహిషుడు ఎలాగైతేనే తన కోరిక తీర్చుకున్నాడు. ఇంద్రపదవి చేజిక్కించుకున్నాడు. దేవతలందరూ స్వర్గాన్ని విడిచిపెట్టి కాందిసీకులై ఎటేటో వెళ్ళిపోయారు. ప్రాణాలు దక్కించుకున్నారు. కొండల్లో, గుహల్లో, అడవుల్లో తలదాచుకుని కాలక్షేపం చేస్తున్నారు. ఏళ్లు గడిచాయి. క్రమక్రమంగా దేవతలు ఒక్కొక్కరే బ్రహ్మదేవుడి సన్నిధికి చేరుకున్నారు. చతుర్ముఖుడు పలు విధాల స్తుతించాడు. ఇదేమి విడ్డూరమో విరించి, దేవతల పట్ల ఇంత నిర్దయగా ఎలా ఉండగలుగుతున్నావు? మేమంతా కొండలు కోనలు పట్టి బ్రతుకు జీవుడానికి కాలక్షేపం చేస్తూ ఉంటే నీకు చీమ కుట్టినట్టయినా లేదా? నువ్వు మాకు తండ్రివి, మేమంతా నీ బిడ్డలం. తప్పు చేసి నా క్షమించి బిడ్డలను కాపాడడం జనకుడు విధి. అటువంటిది ఏ అపరాధం లేకుండా ఇలా అన్యాయమైపోయిన మమ్మల్ని ఆదుకోకుండా చూస్తూ ఊరుకోవడం నీకు భావ్యమా చెప్పు? ఆ మహిషుడు స్వర్గం ఆక్రమించాడు. యజ్ఞాల్లో ఆవిర్భాగాలు సహా చేస్తున్నాడు. దిక్పాలకులుగా తన వారిని నియమిస్తున్నాడు. దేవతలకు అంటే చాలు కనబడితే చావుగొట్టేస్తున్నాడు, లేదా ఊరిగం చేయించుకుంటున్నాడు. పారిజాత కుసుమాలను ముడుచుకుంటున్నాడు. కామధేనువు పాలను కట్సారా సేవిస్తున్నాడు. ఇవన్నీ నీకు తెలుసు. ఎందుకో మరి మౌనంగా ఉన్నావు? ఇది న్యాయమా? ఇది ధర్మమా? నువ్వు తప్ప మాకెవరూ రక్షకులు? ఏదో ఒకటి చేయి, మమ్మల్ని రక్షించు. లేదంటే నుయ్యో గుయ్యో చూసుకుంటాం. దావాగ్నిలో ప్రవేశించడం, మహాసముద్రంలో దూకడమో తప్ప నాకు గత్యంతరం లేదు. దీవెన వదనాలతో దేవతలు ఇలా ప్రార్థించేసరికి బ్రహ్మదేవుడి మనసు కరిగింది. మెల్లగా ఓదార్పుగా బదులు పలికాడు. దేవతలారా, నాకంతా తెలుసు. మీరు పడుతున్న బాధలు ఎరుగుదును. కానీ ఏం చేస్తాం చెప్పండి? వాడేమో వరదర్పితుడు. పురుషుల చేతిలో వాడికి చావు లేదు. స్త్రీవద్యుడు. దీనికి ఏదైనా మరో దారి ఆలోచించాలి. నడవండి. అందరం కలిసి శంకరుడితో ఆలోచిద్దాం. వాటిపైన విష్ణుమూర్తిని అడుగుదాం. బాగా ఆలోచించి పరిష్కారం కనుక్కుందాం అని అందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి నడిచాడు. శంకరుడు దివ్య దృష్టితో ఇది తెలుసుకుని ఎదురు వచ్చి ఆహ్వానించాడు. పరస్పర కుశలాలు అయ్యాక మహిషాసురుడి దురాగతాలను అడిగి తెలుసుకున్నాడు. శివ, నువ్వే సమర్థుడు. దేవతలను కాపాడాలి. ఈ భారం నీదే అన్నాడు బ్రహ్మదేవుడు. శివుడు ఒక్క పెట్టిన పకపకా నవ్వాడు. విరించి, మహిషుడికి ఆ వరం ఇచ్చింది నువ్వు. నిన్నంత అనర్థం తెచ్చిపెట్టింది నువ్వు. ఇప్పుడు కర్తవ్యం ఏమిటని ఎలా కాపాడాలని అడుగుతున్నావు. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. నేను మాత్రం ఏం చేయను. వాడిని సంహరించగల స్త్రీ ఎక్కడుంది? నీ ఇల్లాలు, నా ఇల్లాలు రణరంగానికి దిగుతారా? వాడితో యుద్ధం చేస్తారా? శచీదేవికైనా అంతటి సామర్థ్యం ఉందని నేను అనుకోను. అందరం కలిసి విష్ణుమూర్తిని ప్రేరేపిద్దాం. అతడు బుద్ధిమంతుల్లోకెల్లా మహాబుద్ధిమంతుడు.
మహామేధావి, కార్యసాధకుడు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి చెప్తాను, నడవండి, ఇప్పుడే వెళదాం అన్నాడు. అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి బయలుదేరారు. శుభశకనాలు కనిపించాయి. సుగంధ పరిమళాలను వెదజల్లుతూ అనుకూల వాయువులు వీచాయి. పక్షులు కిలకిల రావాలు చేశాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. దిక్కులన్నీ విశిదంగా ఉన్నాయి. కార్యసిద్ధి అవుతుందని అందరికీ మనసులో అనిపించింది. అందరూ వైకుంఠం చేరుకున్నారు. దివ్యమంగళ రూపమైనటువంటి విష్ణుమూర్తిని దర్శించారు. వివిధ లతాతరు పుష్పాలతో విరాజితమై, రాట్పి కూప తటాకాది పరిశోభితమై, చందన అగరు ధూప పరిమళోజ్వాలమై, కోకిల రావాలతో విగర్మతమై, సంస సారస కారండవ చక్రవాకాది జలండ జగర్విదూత మరుజ్జల కణ శీతలీకృత పరిసరమై, మల్లికా వకుళ కురవకాది బహు పుష్ప బితానోపారి విక్రీడన పరాయణ భ్రమరీ భ్రమర నాద మనోహరమై విరాజిల్లుతున్నటువంటి సుందరోద్యానవనంలో నందసునందాది మహర్షులను స్తుతిస్తూ అందుకుంటూ, దేవగంధర్వుల గానాలను వింటూ, అప్సరసల నాట్యాలను కంటూ, రత్నఖచిత ప్రాసాదాలతో, కాంచనమయ కుడ్యాలతో, మిన్నుముట్టే దివ్యభవనాలతో విరాజమానుడై విష్ణుమూర్తి అల్లంత దూరం నుంచి దర్శించారు. సింహద్వారం సమీపించారు. అక్కడ దేవీజులు బంగారు దండలను ధరించి కావలా కాస్తున్నారు. బ్రహ్మాదేవతలు నిలువరించారు. వారిద్దరినీ ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్ళి శ్రీహరికి వీరి రాకను వినియోగించారు. అది వింటూనే మధుసూదనుడు స్వయంగా సింహద్వారానికి వచ్చాడు. ప్రయాణంగా అలసిపోయిన బ్రహ్మాదేవతలకు అనురాగపూర్వమైన చేబులతో తిలకించాడు. అంత మాత్రానికే దేవతలంతా సంతృప్తి చెంది భక్తితో నమస్కరించారు. వేదమంత్రాలను స్తుతించారు. దేవాదిదేవ, జగన్నాయక, సృష్టిస్థితి లయకారక, దయాసింధు, మహారాజా, శరణాగతులం, మమ్మల్ని రక్షించు అని ముక్తకంఠంతో అభ్యర్థించారు. నిర్జరులారా, రండి రండి, లోపలికి రండి, యథాచేతంగా ఆసనాలపై కూర్చోండి, మీ కుశల వార్తలు చెప్పండి. అందరూ కలిసి ఒకేసారి ఇలా వచ్చారంటే ఏదో పెద్ద కారణమే అయ్యి ఉంటుంది. విషణ్ణవదులుగా, దీనులుగా, చింతాతారులై కనబడుతున్నారు. కారణం ఏమిటి? నేను చేయవలసిందేమిటో నిర్భయంగా చెప్పానని విష్ణుమూర్తి అన్నయంగా పలికాడు. జగన్నాథ, మహిషాసురుడు బాధలు పడలేకపోతున్నాం. వాడు మహాపాపాత్ముడే, మమ్మల్ని చిత్ర విచిత్రంగా హింసిస్తున్నాడు. వాడు అసాధ్యుడు, అతి దుష్టుడు, వరదర్పితుడు, యజ్ఞభాగాల్లో హరిస్తున్నాడు. దేవతలందరినీ పారద్రోలి స్వర్గరాజ్యం ఆక్రమించుకున్నాడు. ఇంద్రాసనం మీద తిష్ట వేశాడు. మేమంతా వాడి దాటికి తట్టుకోలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొండలకు కోనలకు పారిపోయాం. అనుక్షణం భయంతో చస్తూ కాలం గడుపుతున్నాం. బ్రహ్మదేవుడిచ్చిన వరం ఇంత చేసింది. వాడికి పురుషుడి చేతిలో మరణం లేదు. ఏం చెయ్యాలో తాతకు నీ సన్నిధికి వచ్చాం. నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించి వాడి పేడ వదిలించాలి. నువ్వు దైత్యమాయ విశారదుడు, దానవ మర్దనుడు, వీడికన్నా గొప్ప రాక్షసులను సంహరించిన వాడు, అన్నింటా సమర్థుడు. నువ్వు కల్పించుకోకపోతే మాకు దిక్కు లేదు. మహిషాసురుని చంపగలిగిన స్త్రీ ఎవరా అని ఆలోచిస్తున్నాం. పార్వతియా, సరస్వతియా, సతీదేవియా? వీరికి అంత శక్తి ఉందా అని మరో సందేహం. ఏమైనా అంతా నువ్వే ఆలోచించి దేవకార్యాన్ని చక్కబెట్టాలి. నువ్వు సకల దేవతా నాయకుడు, భక్తవత్సలుడు. ఇలా దేవతలు ప్రార్థించేసరికి దేవతల మొర ఆలకించినటువంటి విష్ణుమూర్తి అమాయకంగా చిరునవ్వులు చిందించాడు. మెల్లగా ఎలుగెత్తి పలికాడు. లోగడ మనమంతా కలిసి వాడితో యుద్ధం చేసాం కానీ సంహరించలేకపోయాం. కాబట్టి ఇప్పుడు మరో దారి వెతకాలి. సకల దేవతాంశులను తేజస్సులను కలబోసుకుని ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించినట్టయితే మహిషాసురుడిని రణరంగంలో ఎదిరించి సంహరించగలదు. సర్వశక్త్యంశ సంపన్నురాలై ఆ మాయావిని మట్టుబెట్టగలదు. ఇదొక్కటే తరుణోపాయం. కాబట్టి దేవతలారా, ప్రార్థించండి. మీ తేజవంశులను శ్రీమూర్తిగా అభ్యర్థించండి. తేజోరాశి ఏర్పడుతుంది. ఆ శక్తి స్వరూపుని మన ఆయుధాలన్నీ సమర్పిద్దాం. త్రిశూల సకల ఆయుధాలు ధరించి సర్వతేజ సమన్విత అయిన ఆ స్త్రీమూర్తి మదగర్భవతుడైన పాప మహిషాసురుని అవలీలగా సంహరిస్తుంది. విష్ణుమూర్తి చెప్పిన ఈ ఉపాయానికి అందరూ అంగీకరించారు. ఆ క్షణంలోనే బ్రహ్మదేవుడు వదనం నుంచి ఒక తేజోరాశి స్వయంగా అవతరించింది. అది అతి దుస్సాహంగా వెలిగిపోతోంది.
పద్మరాగమణి ప్రబలతో విదజిల్లుతోంది. సమశీతోష్ణకాంతులు ప్రసరిస్తున్నాయి. హరిహరాదులే ఆశ్చర్యపోయారు. అంతలోకి శివుడి రూపం నుంచి, శరీరం నుంచి మరో తేజ రూపం ఆవిర్భవించింది. వెండిలా దగదగలాడుతోంది. కళ్ళు మిరిపిట్లు కలుపుతున్నాయి. చూడ్డానికి భీకరంగా ఉంది. పర్వతంలో ఉంది. రూపుతల్చిన తమోగుణం ఉన్నట్టుగా ఉంది. వేడిగా ఉంది. ఆ వెంటనే విష్ణుమూర్తి నుంచి నీలం రంగులో మూర్తీభవించింది. సత్వగుణంలో చల్లని తేజస్సు వెలువడింది. ఇంద్రుడి శరీరం నుంచి విచిత్ర వర్ణంతో సర్వగుణాత్మైన తేజోరాశి ఉద్భవించింది. ఇలాగే యమ, కుబేర, వరుణుల శరీరాల నుంచి తేజస్సులు వెలువడ్డాయి. సకల దేవతల తేజస్సు విలీనమై ఒక మహా తేజోరాశి మూర్తి కట్టింది. ఒక హిమాలయంలో దర్శనం ఇచ్చింది. అంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగా ఆ తేజోరాశి ఒక స్త్రీమూర్తిగా పరిణమించింది. సౌందర్య రాశి, త్రిగుణాత్మిక, సర్వదేవ శరీర సముద్భూత, అష్టాదశ భుజ, త్రివర్ణ విశ్వమోహిని, తెల్లని ముఖం, నల్లని కన్నులు, ఎర్రని పెదవులు, చిగురుటాకులు వంటి అరచేతులు, శరీరం అంతా దివ్యాభరణాలు, 18 బాహువులు, క్షణంలో 1000 బాహువులు అయ్యాయి. ఇప్పుడు సహస్రభుజ, మహిషాసుర సంహారానికి ఆవిర్భవించిన మహా తేజస్విని. ఈరోజు భాగవతం ఇంతటితో స్వస్తి.